హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. ఈరోజు అందరికి ఇష్టమైన గోరింటాకు నేను ఎలా ఇప్పుడు చేసుకుని పెట్టుకుంటానో మీకు చూపించాలని వీడియో తీస్తున్నానండి, మీకు షేర్ చేస్తున్నాను. ఆషాఢ మాసం కదా, అందరు గోరింటాకు పెట్టుకుంటారు ఇష్టంగా, చాలామంది ఆడవాళ్ళు. నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆషాఢ మాసంలో ఎక్కువగా పెట్టుకోవాలని ఆశపడతారు. అది ఇంకా నేను కూడా మా కింద బ్లాక్లో మా క్వార్టర్స్లో ఒక చెట్టు ఉంటే నేను ఆకు తెంపుకొని వచ్చానండి. శుభ్రంగా నీట్గా రెమ్మలేమి లేకుండా నీట్గా ఒట్టి ఆకు ఉండేట్టు చూసుకుని ఇంకా మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవడమేనండి. దానిలో నేనేమేమి వేస్తాను చూపిస్తున్నానండి. కుంకుమ అండి, కుంకుమ ఒక టీ స్పూన్ అండి, ఒక కొద్దిగా ఒక్కలండి, ఒక్కలు ఈ కుంకుమ వేస్తే కలర్ బాగా వస్తుంది. తర్వాత పెరుగు, నా దగ్గర మజ్జిగ ఉన్నాయి కొంచెం, ఆ పెరుగు, కొద్దిగా పంచదార అండి, ఒక 2 స్పూన్స్ అండి, నా చేతిలో కనపడుతుంది కదా పంచదార, ఒక 2 స్పూన్స్ వేసాను. ఇవంతా ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవడమే, చాలా బాగా పండుతుంది. తెలియని వాళ్ళు అంటే ఈ టిప్స్ తెలియని వాళ్ళు ఇలా ఫాలో అవుతారని నేను చూపించాలని మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, అయిపోయింది, మిక్సీ పెట్టేసేసాం, బాగా మెత్తగా నలిగిపోయిందండి. అప్పుడంటే మా చిన్నతనంలో అయితే మేము రోట్లోనే నూరుకుని పెట్టుకునే వాళ్ళం అండి, అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి. చూడండి, బాగా బాగా ఎండిపోయింది. నేనైతే డే టైంలోనేమో కాళ్ళకి పెట్టుకున్నాను, ఇంకా నైట్ అయితే పడుకునేటప్పుడు నిద్ర పట్టదండి, పెట్టుకుంటే మళ్ళీ నిద్ర రాదులే అని డే టైంలోనే నేను పెట్టేసుకుని కాసేపు అట్లా టీవీ చూస్తా ఉండిపోతే ఎండిపోయింది. చూడండి, అదే అంతా ఎండిపోయినాక తీసేసాక మనం ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం బాగా అప్లై చేసి బాగా మర్దన చేస్తే బాగుంటుందండి, షైనింగ్గా ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది అనమాట, త్వరగా పోకుండా ఉంటుంది. వెంటనే వాటర్తో కడగకుండా ఈ కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే బాగుంటుంది. చూడండి ఎంత బాగా పండిందో, చాలా బాగా పండిందండి. అసలు నేనైతే ఉంచుకున్నది అయితే అసలు 2 అవర్సే ఉంచుకున్నానండి, ఎక్కువ ఉంచుకొని కూడా ఉంచుకోలే. ఇక్కడ మా హస్బెండ్కి పెట్టాను, కాళ్ళకైతే ఎక్స్ట్రా చెప్పాలంటే ఆయనే పెట్టారు నా కాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్. కాళ్ళకి ఇంకా నేను చేతులకి నేను పెట్టుకున్నాను, మా హస్బెండ్కి కూడా పెట్టాను చేతులకి. ఇంకా ఆయన డ్యూటీ టైం అవుతుందని గబగబా కడిగేసేసారండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నారు. కానీ బాగానే పండింది తనకు కూడా. నాకైతే చాలా బాగా పండిందండి, చాలా ఇష్టం నాకు గోరింటాకు. మాకైతే చక్కగా దగ్గరగా మా ఇంటి దగ్గరే ఉంది కానీ గోరింటాకు చెట్టు, ఎప్పుడు కావాలన్నా కోసుకొచ్చుకొని పెట్టుకోవడమేనండి. చాలా బాగుంది. అందరూ ఎలా ఈ టిప్స్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఇక్కడ మా హస్బెండ్ నేను కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా హస్బెండ్ త్వరగా కడిగేసుకున్నారండి, డ్యూటీ టైం అయిందని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యాపీ ఆషాఢ మాసం టు ఆల్. బాయ్.